గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు రోజురోజుకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. కోట్ల రూపాయల నిధుల మంజూరులో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ సైతం ఈ కేసు విచారణ ప్రారంభించనుంది. ఏసీబీ కేసు ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఈడీ 2వ తేదీ నుంచి పలువురిని విచారించనుంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ కేఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సీజన్ 9 టెన్నులకు సంబంధించి గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీకి నిధులను మంజూరు చేయించారన్న కోణంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 54,88,00,000 బదిలీపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు, కేటీఆర్ అడ్వకేట్స్ మధ్య వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల మంజూరులో నిబంధనలు పాటించలేదని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. హెచ్ఎండిఏ నిధుల మంజూరులో 10 కోట్ల రూపాయలకు మించితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అధికారుల మీద ఒత్తిడితో నిధులను కంపెనీకి కేటాయించినట్లు గుర్తించింది ఏసీబీ. అధికారులపై మంత్రి ఆదేశాలతో నిధులు కేటాయించినట్లు గుర్తించడంతో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేటీఆర్ను A1గా చేర్చింది. ఫార్ములా ఈ కేసులో విదేశాలకు జరిగిన నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇంగ్లాండ్ లాంటి దేశాల బ్యాంకులకు డబ్బులను పంపించే సమయంలో ఆర్బీఐ అనుమతి తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధుల తప్పిదంపై ఈడీ ఆరా తీయనుంది. ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని 2వ తేదీన, అరవింద్ కుమార్ను 3వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో A1గా ఉన్న కేటీఆర్ కు 7వ తేదీన హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల మొదటి వారంలోని ఈడీ విచారణ ప్రారంభం కానున్నది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పు ఏం వస్తుందోనని చర్చ జరుగుతున్న సమయంతో ఈడీ విచారణ వేగవంతం చేస్తుంది. దీంతో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు తథ్యం కానుందా అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలతో పాటు ఉత్కంఠ రేపుతుంది.